గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ గారి 285వ జయంతి ఉత్సవాల్ని రాష్ట్రమంతటా నిర్వహించుకోవడానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా గిరిజన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇంకా మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరి సహకారంతో ముఖ్యమంత్రి గారికి సెలవు దినంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం, అదేవిధంగా రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో సేవాలాల్ జయంతి నిర్వహించుకోవడం, 14, 15, 16 ఎల్బీ స్టేడియంలో గిరిజన మన క్రీడాకారులతో క్రికెట్ ఉత్సవాలను కూడా రాముల్ నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు నిర్వహించబోతున్నారు. 15వ తారీఖున సేవాలాల్ మరి భవనంలో బంజారా భవన్లో సేవాలాల్ ఉత్సవాలు నిర్వహిస్తూ దానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా స్పందించి మరి R&B మినిస్టర్ గారు ఆధ్వర్యంలో సేవాలాల్ గారి మరి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున మరి ఆవిష్కరించే విధంగా ప్రభుత్వం స్పందించడం, అదేవిధంగా సేవాలాల్ గారి ఫోటోని పోస్టల్ బ్యాలెట్ మీద కానీ ఏదైనా కరెన్సీ మీద కానీ కూడా ప్రచురించాలనే ఒక గిరిజనుల నాయకుల డిమాండ్ను కూడా వారు సుముఖంగా స్పందించారు. కేంద్రానికి కూడా వారు గిరిజన తండాల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి, అదేవిధంగా మరి గిరిజనులను మన భాషను లంబాడా భాషను 8వ షెడ్యూల్లో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వినతి కూడా అందించే విధంగా రేపు సభలో తీర్మానం చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి వారు స్పందించడం చాలా మాకు సంతోషకరంగా ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ మాత్రమే గిరిజనులకు ప్రత్యేక స్థానం కల్పించింది. గతంలో రిజర్వేషన్ అయినా, అదేవిధంగా పోడు భూముల పట్టాల భూములైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనులు ఉన్నారు, గిరిజనులతోనే కాంగ్రెస్ పార్టీ ఉందనేది మరోసారి నిరూపించినందుకు ముఖ్యమంత్రి గారికి, మిగతా మన క్యాబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.